విచిత్ర వివాహం. పూర్వం పాటలీపుత్రంలో ఒక ధనవంతుడైన బ్రాహ్మణుడికి కేసటుడనే కుమారుడు ఉండేవాడు. అతడు అసాధారణమైన అందచందాలు కలవాడు. యుక్త వయసు రాగానే అతడికి పెళ్ళాడాలి అనిపించింది. తనకు తగిన అందగత్తె ఎక్కడా కనబడినందుకు కేసటుడు తీర్థయాత్రలు చేసి వస్తానని తల్లిదండ్రులతో చెప్పి కన్యాన్వేషణకు బయలుదేరాడు. కేసటుడు చాలా రోజులు ప్రయాణం చేసి నర్మదా తీరం చేరాడు. ఆ సమయానికి అక్కడికి పెళ్లివారి గుంపు ఒకటి వచ్చి చేరింది. ఆ గుంపులో నుంచి ఒక ముసలి బ్రాహ్మణుడు కేసటుడి అందచందాలను చూసి అతని దగ్గరకు వచ్చి, నాయనా, పెద్దవాణ్ణి, నాకు ఒక సహాయం చేసి పెడతావా అని ఎంతో దైన్యంగా అడిగాడు. ముసలివాడిపైన జాలి కలిగిన కేసటుడు, చెప్పండి, నా చేతనైతే అలాగే చేస్తాను అన్నాడు. నాకు ఈ సహాయం చేయడం వల్ల నీకేమీ నష్టం ఉండదు, నా వంశం మాత్రం నిలబెట్టిన వాడు అవుతావు అన్నాడు ముసలి బ్రాహ్మణుడు. నేనేం చేయాలి అని అడిగాడు కేసటుడు. నర్మదకు అద్దరిని రత్నదత్తుడనే బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకు రూపవతి అనే కుమార్తె, చక్కని చుక్క. ఆ పిల్లను నా కొడుకు చేసుకోవడానికని వెళుతున్నాం. నా కొడుకుని ఇంకా వారు చూడనే లేదు. నువ్వు ఎంత అందగాడివో మా వాడంత కురూపి. వాణ్ణి చూస్తే రత్నదత్తుడు అతని పిల్లనివ్వడు. అందుచేత నువ్వు నా వెంట వస్తువా? నువ్వే నా కొడుకు అని వాళ్ళకి చెప్తాను. నిన్నే పెళ్లి కొడుకుని చేస్తాం. పిల్ల మెళ్ళలో నువ్వే తాళి కట్టు. పెళ్ళి అయిపోయాక నీ దారిన నువ్వు వెళ్ళు. నా దారిన నేను కోడల్ని తీసుకొని మా ఊరు వెళతాను. ఈ సహాయం చేసినందుకు నీ రుణం ఉంచుకోనులే బాబు అన్నాడు బ్రాహ్మణుడు. ఆ ముసలివాడి నీచత్వానికి కేసటుడు దిగ్భ్రమ చెందాడు. కానీ ముందుగా మాట ఇచ్చాడు కనుక ముసలివాడు కోరినట్లు చేయక తప్పింది కాదు. అతను కూడా పెళ్లి ముఠాలో చేరి పడవల మీద నది దాటి ఆ సాయంకాలమే పెళ్లివారి ఊరు చేరాడు. ఆ సాయంకాలం కేసటుడు కాలకృత్యాలు తీర్చుకునేందుకు నది దగ్గరకు వెళ్ళేసరికి అతన్ని ఒక రాక్షసుడు పట్టుకొని తినబోయాడు. తాను ఒక బ్రాహ్మణుడికి సాయపడ్డానికి మాట ఇచ్చానని, ఆ పని పూర్తి చేసి మర్నాడు రాత్రికి వస్తానని, అప్పుడు రాక్షసుడు తనని తినవచ్చునని కేసటుడు చెప్పాడు. ఆడి తప్పవు కదా అన్నాడు రాక్షసుడు అనుమానిస్తూ. ఆడి తప్పను కనుకనే దుర్మార్గుడైన ఆ బ్రాహ్మణుడికి సాయం చేస్తున్నాను అన్నాడు కేసటుడు. సరే, వెళ్ళిరా. నీ సత్యసంధత ఎలాంటిదో నేను చూస్తాను అన్నాడు రాక్షసుడు. కేసటుడిని పెళ్లి కొడుకుని చేశారు. వివాహం సక్రమంగా జరిగిపోయింది. ఆ రాత్రి వధూవరులను గదిలోకి పంపారు. కాని కేసటుడు రూపవతి కేసి చూడనైనా లేదు, ఆమెతో మాట్లాడనూ లేదు. ఇంత అందగాడు తనకు భర్త అయినాడని సంతోషించిన రూపవతి తన భర్తకు తనపై ఆగ్రహం కలిగిందేమో అనుకొని ఏమి చేయడానికి తోచక నిద్రపోయేదానిలాగా కళ్ళు మూసుకొని పడుకున్నది. ఒక రాత్రి వేళ కేసటుడు రూపవతి గాఢ నిద్రలో ఉన్నట్లు ఊహించి మెల్లిగా గది నుంచి బయటకు వచ్చి నదీ తీరాన ఉన్న రాక్షసుడి దగ్గరకు బయలుదేరాడు. ఇదంతా గమనిస్తున్న రూపవతి తను కూడా లేచి మేలిముసుగు కప్పుకొని కేసటుడిని కొంత దూరంలో అనుసరించి నడవసాగింది. కేసటుడు నది దగ్గరకు వచ్చేసరికి రాక్షసుడు కనిపించి, యువకుడా, భలే అన్నమాట నిలబెట్టుకున్నావు. ఇంత సతీసంధుడివైన నిన్ను తిని నేను పవిత్రుని అవుతాను అన్నాడు. ఇది చూసి రూపవతి ముందుకు వచ్చి ఆక్రోశిస్తూ, అయ్యా, ఆయన నా భర్త, వదిలిపెట్టండి అన్నది. నాకు ఆకలిగా ఉన్నది, నేను ఇతన్ని తినక మానను. అడ్డురాకు, తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు రాక్షసుడు కోపంగా. నీకు ఆకలిగా ఉంటే నన్ను తిని ఆయనను విడిచిపెట్టు. ఆయనను భక్షించి నన్ను దిక్కులేని దాన్ని చేస్తే నా గతి ఏం కాను అన్నది రూపవతి. అందుకు నన్నేం చేయమంటావు? పోయి ఎక్కడికైనా బిచ్చమెత్తుకోపో అన్నాడు రాక్షసుడు. అనాథనైతే నాకెవరు భిక్ష పెడతారు? ఆ మాత్రం నీకు తెలియదా అన్నది రూపవతి. నువ్వు అడిగితే భిక్ష పెట్టనివాడు తల పగిలి చస్తాడు, సరేనా? ఇక వెళ్ళు అన్నాడు రాక్షసుడు. అయితే నిన్నే అడుగుతాను, నాకు పతిభిక్ష పెట్టు అన్నది రూపవతి. ఆమెను చూసి రాక్షసుడికి చాలా ఆనందం వేసింది. ఇడుగో నీ భర్త, తీసుకో. అతనికి తగ్గ భార్యవై దొరికావు. మీ ఇద్దరు 4 కాలాల పాటు సుఖంగా ఉండండి అని వాళ్ళిద్దరినీ దీవించి రాక్షసుడు చీకట్లో ఎటో వెళ్ళిపోయాడు. రూపవతి పతిభక్తి చూసి కేసటుడికి ఎంతో ఆనందం కలిగింది. అయినా అతను ఆమెతో అసలు విషయం చెప్పనే లేదు. తెల్లవారేలోపుగా వారు ఇంటికి తిరిగి వచ్చారు. మర్నాడు భోజనాలు పెందరాడే ముగించి పెళ్లివారు పెళ్లి కూతురుతో సహా ఇంటికి తరలారు. కృతజ్ఞుడైన ముసలి బ్రాహ్మణుడు
ఏరు దాటి తెప్ప తగిలేసినట్లుగా కేసటుడితో పని అయిపోయింది కనుక అతనికి పెట్టిన నగలు వస్త్రాలు లాక్కొని తన వారినందరినీ ఒక పడవలో ఎక్కించి మరొక పడవలో కేసటుడిని ఎక్కించాడు. రెండో పడవ వాళ్ళకి పుష్కలంగా డబ్బిచ్చి నడియేట్లో పడవను ముంచేయమని కూడా చెప్పాడు. నది దాటేటప్పుడు ముందు పడవ సవ్యంగా అవతలి ఒడ్డు చేరింది. వెనక పడవ మాత్రం నట్టేట మునిగిపోయింది. బాగా ఈదటం చేతనైన పడవ వాళ్ళు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. ప్రవాహం బలంగా ఉండడం వల్ల కేసటుడు ఎక్కిన పడవ మునిగి కూడా చాలా దూరం కొట్టుకుపోయింది. కేసటుడు చావు తప్పి కొన్నలొట్టపోయి ఏదో విధంగా ఆ పడవలో నుంచి బయటపడి ఒడ్డు చేరుకోగలిగాడు. తనకు ముసలి బ్రాహ్మణుడు చేసిన ద్రోహం కన్నా రూపవతికి దూరం కావడం కేసటుడిని చాలా బాధించింది. ఇక్కడ పెళ్లివారి వెంట నది దాటి కాలినడకన నడిచిపోతున్న రూపవతి ముసలి బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి వినయంగా, ఏమండి, మిగిలిన వారంతా కలిసి నడుస్తున్నారు, ఆయన గారు మాత్రం ఎక్కడా కనిపించరేం అని అడిగింది. నీ భర్తేనా? ఇడుగో అంటూ ముసలి బ్రాహ్మణుడు కురూపి అయిన తన కుమారుణ్ణి చూపించాడు. రూపవతికి పట్టరాని దుఃఖము ఆగ్రహము వచ్చాయి. నా భర్త ఇతనా? ఇదేదో రాజుగారిని అడిగి తేలుస్తాను అన్నది రూపవతి కోపంగా. పెళ్లి కూతురు నిజంగా అంత పని చేస్తే రాజుగారు తన తల తీయించేస్తారని ముసలివాడికి భయం పట్టుకుంది. అందుచేత ఆయన ఆ పిల్లను వెంటనే తన మనుషుల చేత పుట్టింటికి పంపించేసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. రూపవతికి మాత్రం తాను పుట్టిల్లు చేరానన్న సంతోషం ఏమీ లేకుండా పోయింది. ఆమె తన భర్త కోసం అహోరాత్రాలు పరితపించసాగింది. ఆయన సజీవుడో కాదో అన్న భయం కూడా ఆమెను పట్టుకున్నది. దుర్మార్గుడైన వృద్ధ బ్రాహ్మణుడు తన భర్తకేమైనా కీడు కలిగించాడేమో అని ఆలోచించసాగింది. ఈ లోపుగా ప్రాణాలతో ప్రవాహం నుంచి బయటపడిన కేసటుడు రూపవతికి జరిగిన అన్యాయం గురించి ఆమె తండ్రి అయిన రత్నదత్తుడితో చెప్పేసి ఆ అన్యాయంలో తాను కూడా భాగం పంచుకున్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకుందామని కాలినడకన రూపవతి తండ్రి ఇల్లు చేరుకున్నాడు. అక్కడ కేసటుడికి రూపవతి కనిపించగానే అతనికి ఎక్కడ లేని ఆశ్చర్యము వేసింది. రూపవతికి కలిగిన ఆనందానికి మేరే లేదు. కేసటుడికి ఆ ఇంట అల్లుడికి జరగవలసిన మర్యాదలన్నీ జరిగాయి. కొంతకాలం అత్తవారింట ఉండి కేసటుడు రూపవతితో సహా పాటలీపురానికి తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా కాలం వారు ఎంతో సుఖంగా జీవించారు.